చూడండి ఇప్పుడు ప్రిన్సిపల్ ఫుడ్ ఫర్ ఆర్టిఫిషియల్ డైట్ ఆఫ్ ఫిష్ కల్చర్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఫుడ్ ఈ ఆర్టిఫిషియల్ డైట్. ఇది ఆర్టిఫిషియల్గాను ఉంటుంది వీటిలో. ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి ఫుడ్ న్యాచురల్గా పాన్లోనూ దొరుకుతుంది, అలాగే ఆర్టిఫిషియల్గాను కొన్ని ఇవ్వచ్చు అనమాట. అదే చూడండి, గుడ్ న్యూట్రిషన్ ఇన్ అనిమల్ production system is essential to economically produce a heavy high quality product in fish farming. Nutrition is critical because feed preparations 40 to 50% of the ప్రొడక్షన్ కాస్ట్. అంటే చూడండి అన్న, మనకి ఈ ప్రిన్సిపల్ ఫుడ్లో చూడండి ఈ న్యూట్రిషన్స్ జనరల్గా మనకి ఎక్కడ దొరుకుతాయి? ఓకేనా, చూడండి ఈ జనరల్గా మనకంటే ఆ ఫిషెస్కి చూడండి గుడ్ న్యూట్రిషన్ ఇన్ అనిమల్స్, మంచి న్యూట్రిషన్స్ అనేటివి అనిమల్స్కి అంటే ఫిషెస్కి ఖచ్చితంగా ఇవ్వాలమ్మా. అవే చూడండి ఆ న్యూట్రిషన్స్ ఎంత ఉండాలి అంటే అట్లీస్ట్ 40 నుంచి 50% ఉండాలన్నమాట. అలాగే చూడండి ప్రిపేర్డ్ డైట్స్ అంటే ఆర్టిఫిషియల్ డైట్ అంటే చూడండి ప్రిపేర్డ్ ఆర్ ఆర్టిఫిషియల్ డైట్ మే బీ ఎయిదర్ కంప్లీట్ ఆర్ సప్లిమెంటల్. Complete diet supply all the ingredients like proteins, carbohydrates, fats, vitamins and minerals necessary for the optimum growth and health of the fish. Supplemental diet do not sustain a full complement for vitamin or minerals but are used to help fortify the natural available diet with extra protein, carbohydrates or lipids. Fish, especially when reared in high densities, required a high quality nutritionally complete balanced diet to grow rapidly and remain healthy. అంటే చూడండి నాన్న, ఆర్టిఫిషియల్ డైట్, ఈ ఆర్టిఫిషియల్ డైట్ అనేది జనరల్గా వాటికి న్యాచురల్గా ఫుడ్ ఆల్రెడీ ఉంటుంది. ఎక్కడ పాండ్లో ఎలా ఉంటుంది, అక్కడ ఉండేటటువంటి సాయిల్ నుంచి వస్తుంది, అలాగే సాయిల్ నుంచి అలాగే వాటర్లోను కొద్దిగా వాటికి ఫుడ్ అనేది దొరుకుతుంది కదా. అలాగే వాటర్లో ఉండేటటువంటి ఫైటో ప్లాంక్టన్స్, జూ ప్లాంక్టన్స్ ఇవన్నీ న్యాచురల్గా ఉండే ఫుడ్. కానీ ఆర్టిఫిషియల్ డైట్ అనేది సప్లిమెంటరీగా ఇస్తారు, అంటే వాటితో కలిపిస్తారు. ఏదైతే ల్యాక్ అయిందో అక్కడ ఎక్స్టర్నల్గా బయట నుంచి ఇస్తారనమాట. ఈ సప్లిమెంట్ డైట్ అనేది ఏవేవి ఉన్నాయి అంటే వాటిల్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉండొచ్చు అనమాట. ఈ ఆర్టిఫిషియల్ డైట్లో ఇవి ఏవైనా కానీ కావచ్చు. ఓకేనా, ఇవన్నీ కన్నా ఇస్తే ఆ ఫిష్ అనేది హెల్తీగా గ్రోత్ అవుతుంది అనమాట. హెల్తీగా ఉంటుంది ప్లస్ గ్రోత్ అవుతుంది. ఈ సప్లిమెంటరీ ఫుడ్లో టోటల్ న్యూట్రిషన్స్ అనేటివి ఉండలేవన్నమాట. కానీ ఇవి న్యాచురల్ ఫుడ్కి కనుక యాడ్ చేసి ఇచ్చినామంటే కనుక యాడ్ చేసి ఇస్తే ఆ ఫిష్కు పార్ఫిటీ అంటే ఏంటి, పార్ఫిటీ అంటే ఏంటంటే ఇంకా ఆ ఫుడ్ని ఎక్కువగా మంచిగా ఇచ్చినట్టు అవుతుంది అనమాట. అంటే ఉండే ఫుడ్కు ఈ ఆర్టిఫిషియల్గా ఉండేటటువంటి ఇందాక చెప్పుకున్నటువంటి ప్రోటీన్స్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ వీటిని కన్నా కలిపి ఇచ్చామనుకో, వాటితో పాటు ఇవి కూడా పాండ్లోకి సప్లై చేసామనుకో, అవి ఇంకా కొంచెం బాగా మంచి ఫుడ్ను తీసుకోగలుగుతాయి అన్నమాట. ఓకేనా, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం వాటికి. ఫిష్కి హై డెన్సిటీలో కనుక రిక్వైర్మెంట్స్ కనుక ఇస్తే అవి హై క్వాలిటీలో బ్యాలెన్స్ డైట్ అయ్యేసి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. అంటే చూడండి హై డెన్సిటీ అంటే ఉండేటటువంటి ఫుడ్డే కాకుండా మళ్ళీ ఇక్కడ సప్లిమెంటరీ ఫుడ్ని యాడ్ చేసి ఇస్తే హై డెన్సిటీ ఫుడ్ అవుతుంది. అప్పుడు ఇవన్నీ ఇచ్చామనుకోండి వాటికి ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఏది తగ్గకుండా ఏది పెరగకుండా తీసుకుంటుంది అనమాట ఫిష్.
చూడండి వీటిలో మెయిన్ ఇందాక చెప్పుకున్నటువంటిగా ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, విటమిన్స్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. దాని గురించి ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ప్రోటీన్ చూడండి, బికాస్ ప్రోటీన్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ పార్ట్ ఆఫ్ ద fish feed. It is important to accurately determine the protein requirements for each species and size of cultured fish. Proteins are formed by linkages of individual amino acids. Although over 200 amino acids occur in nature, only about 20 amino acids are common. అంటే చూడండి ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువ మెయిన్ అన్నమాట. ప్రోటీన్స్ వాటి డైట్లో చాలా ఇంపార్టెంట్ డైట్ ఏంటి అంటే ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ రిక్వైర్మెంట్ అనేది ఫిష్ ఉంటాయి కదా, చాలా స్పీసెస్ ఉంటాయి కదా, ఆ స్పీసెస్కి అలాగే ఫిష్ సైజ్ని బేస్ చేసుకునేసి అవి తీసుకునే కెపాసిటీ అనేది దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట. జనరల్గా అమైనో యాసిడ్ లింకేజ్, అమైనో యాసిడ్స్కు ఒక్కొక్కటి లింకప్ అయ్యి ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ప్రోటీన్ అంటే ఏంది, అమైనో యాసిడ్సే. ప్రోటీన్ ఎలా అవి బైండ్ అయ్యాయి అనే దాన్ని బట్టి ప్రోటీన్స్ డిఫరెంట్గా లభిస్తాయి. జనరల్గా 200 ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ ఉంటాయమ్మా జనరల్గా. కానీ మన అన్ని అనిమల్స్లోనూ కామన్గా ఉండేటటువంటి అమైనో యాసిడ్స్ 20 అమైనో యాసిడ్సే. 200లో 20 అమైనో యాసిడ్స్ అన్ని బాడీస్లో ఈక్వల్గా ఉంటాయి, అదే ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, ప్రోటీన్స్ అంటే ఏంటి, బాడీ బిల్డప్ అవ్వాలి అంటే ప్రోటీన్సే కదా మెయిన్ అవసరము. ప్రోటీన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే అమైనో యాసిడ్స్తో ఫామ్ అవుతాయి. ఓకేనా, అమైనో యాసిడ్స్తో అవి అవుతాయన్నమాట. ప్రోటీన్ లెవెల్స్ ఇన్ aquaculture feeds generally average 18 to 20% for marine shrimp, 28 to 32% for catfish, 30 to 38 for tilapia, 38 to 42% for hybrid stripped bass. Protein requirements usually are lower for herbivorous fish అంటే plant eating fish, and carnivorous means plant animal eaters. Then they are for carnivore fish eating fish and are higher for fish reached in high density than low density system. Protein requirements generally are higher for smaller fish. As fish grow large, their protein requirements usually decreases. అంటే చూడండి మనకి టోటల్గా 200 అమైనా, మనకు కాదు అన్ని అనిమల్స్ జనరల్గా 200 అమైనో యాసిడ్స్ ఉన్నా కానీ అన్ని అనిమల్ బాడీస్లో 20 అమైనో యాసిడ్స్ ఆర్ కామన్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి ఈ ప్రోటీన్స్ ఎంత పర్సెంటేజ్లో ఎవరెవరికి కావాలి అంటే ఫిష్కి సంబంధించి మెరైన్ ష్రింప్లో కన్నా అంటే సముద్రంలో ఉండేటటువంటి ష్రింప్ అనిమల్స్కి 18 నుంచి 20% వాటి ఫుడ్లో, ఒకవేళ 100% ఫుడ్ తింటుంది అంటే ఆ 100లో 20% ప్రోటీన్స్ ఉండాలన్నమాట దీనికి. అలాగే క్యాట్ ఫిష్ చూస్తే కనుక 28 నుంచి 32% వాటి ఫుడ్లో ఇంత పర్సెంట్ ప్రోటీన్సే ఉండాలి. తిలాపియాలో చూస్తే కనుక 38 to 42% వాటికి నీడెడ్ అనమాట. చూడండి ఒక్కొక్క స్పీసీస్కి వేరువేరుగా ఉంది కదా, ఇందాక చెప్పుకున్నాం ఒక్కొక్క స్పీసీస్కి సైజుని బట్టి ప్రోటీన్ నెససరీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనేసి. ఈ విధంగా ఈ ఫిషెస్ జనరల్గా హెర్బివోరస్గా ఉంటాయి, ఆమ్నివోరస్గా ఉంటాయి, కార్నివోరస్గా ఉంటాయి. హెర్బివోరస్ అంటే మీకు తెలుసు, ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే ఈటింగ్ అనిమల్స్. మనం శాకాహారంలో ఉంటుంటాం చూడండి. అలాగే కార్నివోరస్ అంటే ఓన్లీ మీట్ మీద మాత్రమే అది డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఎలాంటి ప్లాంట్స్ ఇవి తిందనమాట. అలాగే ఓమ్నివోరస్ అంటే ప్లాంట్స్ తింటే అనిమల్స్ తింటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాంట్స్కి సంబంధించినవి తింటాము, అలాగే అనిమల్కి సంబంధించిన మీట్ తింటాం కదా. ఇలాగే ఉంటాయి ఫిష్ కూడా. 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు ఫిషెస్ని కూడా. ఈ కార్నివోరస్ ఫిషెస్ కంటే హెర్బివోరస్ ఆమ్నివోరస్కి తక్కువ ప్రోటీన్స్ సరిపోతాయి అనమాట. అంటే కార్నివోరస్ కంటే ప్రోటీన్ పర్సెంట్ మిగతా రెండింటికి ఎక్కువ అవసరం అనమాట. ఓకేనా, హై రీడ్కు ఎక్కువ ప్రోటీన్స్
అవసరం అవుతాయి అన్నమాట. అలాగే చిన్న పిల్లల ఫిషెస్ ఉంటాయి కదా, ఈ ఫిషెస్కి ప్రోటీన్ నెసెసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, పెద్దవాటి కంటే. ఎందుకు చిన్నపిల్లలకి ఎక్కువ ప్రోటీన్ నెసెసిటీ ఎక్కువ? ప్రోటీన్ దేనికోసం? జనరల్గా బాడీ బిల్డింగ్ కోసమే కదా. అంటే మజిల్స్ సెల్స్ బిల్డ్ అవ్వాలి కదా. చిన్నప్పుడు బిల్డ్ అయిపోతుంది, పెద్ద అయినాక పెద్దగా ఆ గ్రోత్ అనేది తగ్గిపోతుంది కదా, అవి అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి. అందుకని చిన్న ఫిష్ పిల్లలకైతే కనుక ఎక్కువగా ప్రోటీన్స్ నీడ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇవి ప్రోటీన్స్ గురించి ఏమో. ఈ ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్తో ఫామ్ అయింటాయి. ఈ ప్రోటీన్స్ అనిమల్స్కి అయితే కనుక మజిల్స్ సెల్స్ బిల్డింగ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఒక్కొక్క ఫిష్ని స్పీసెస్ని బేస్ చేసుకొని, సైజ్ని బేస్ చేసుకొని ఈ ప్రోటీన్ నెసెసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఫిషెస్లో కూడా హెర్బివోరస్, ఆమ్నివోరస్, కార్నివోరస్ ఫిషెస్ ఉంటాయి. ఈ కార్నివోరస్ కంటే మిగతా రెండింటికి ఎక్కువ నీడెడ్ ఉంటుంది, ప్రోటీన్స్ నీడెడ్ ఎక్కువ ఉంటుంది. అలాగే స్మాల్ ఫిష్కి కూడా, అంటే చిన్న ఏజ్లో చిన్నగా ఉండే ఫిషెస్కి కూడా ప్రోటీన్ నెసెసరీ అనేది ఎక్కువ అడల్ట్ వాటికంటే. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, ఎందుకంటే చిన్నప్పుడు పెద్ద అవ్వాలి కదా, పెద్ద అవ్వాలి అంటే మజిల్స్ ఇవన్నీ పెరగాలి కదా, అంటే బాగా స్ట్రక్చర్ అనేది పెద్దగా అవ్వాలి కదా, అందుకని ప్రోటీన్ నెసెసరీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సప్లిమెంటరీ ఫుడ్ అయినటువంటి నెక్స్ట్ ఏంటి అంటే లిపిడ్. లిపిడ్స్ ఆర్ హై ఎనర్జీ న్యూట్రియంట్స్ దట్ కెన్ బి యూటిలైజ్డ్ టు పార్షియలీ స్పేర్ protein in aquaculture feeds. Lipids supply about twice the energy as protein and carbohydrates. Lipids typically comprise about 15% of fish diet. Supplementary essential fatty acid EFA అంటారు and serve at atmospheres for fat soluble vitamins. అంటే చూడండి, లిపిడ్స్ ఎక్కువ ఎనర్జీని ఇచ్చేటటువంటి న్యూట్రిషన్స్. అంటే మిగతా అన్నిటికంటే కూడా, అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కంటే కూడా లిపిడ్స్ ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి. ఎందుకు ఎనర్జీని ఎక్కువ ఇస్తాయి? ప్రోటీన్స్ కదా బిల్డింగ్, ప్రోటీన్స్ బిల్డింగ్ కోసము, కార్బోహైడ్రేట్ ఎనర్జీ కోసము. లిపిడ్స్ అయితే కనుక ఏమవుతాయి అంటే ఈ ఉండే ఎనర్జీని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది లిపిడ్స్. అందుకే లిపిడ్స్లో ఎక్కువ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువ అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ అని కూడా చెప్తూ ఉంటారు. ఎనర్జీ లిపిడ్ లాగా స్టోర్ అవుతుంది అనమాట. ఈ లిపిడ్స్ను ఎప్పుడైతే బాడీలో న్యూట్రియంట్స్ తక్కువైనాయో అప్పుడు ఏమవుతుంది, లిపిడ్స్ ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. అంటే ఒకవేళ ప్రోటీన్స్ బాడీకి ఎనర్జీ అందలేదనుకో, ఆ లిపిడ్ని యూజ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా, ఈ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చే ఎనర్జీ కంటే లిపిడ్స్ ట్వైస్ డబుల్ ఇస్తాయన్నమాట ఎనర్జీ అనేది. సాధారణంగా ఫిష్కు 50% ఫిషెస్కి, జనరల్గా అన్ని స్పీసెస్ ఆఫ్ ఫిషెస్కి 15% ఆఫ్ లిపిడ్స్ అయితే జనరల్గా సర్దుకోవచ్చు అనమాట. ఈ 50% లిపిడ్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ 2 టైప్, ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అనేసి. ఎసెన్షియల్ అంటే మన బాడీలో లేవు కాబట్టి వాటిని తీసుకోవాలి. నాన్ ఎసెన్షియల్ అంటే మన బాడీలో ఉంటాయి, వాటిని బయట నుంచి తీసుకోవాల్సిన పని లేదు. ఫిషెస్ కూడా అంతే. ఓకేనా, ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వల్ల ఫిష్కు సప్లై అవుతాయి. ఓకేనా, ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి దానంతకు అదే బాడీలోకి, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బాడీలోకి వెళ్ళలేవు. అవి వెళ్ళాలి అంటే ఏదో ఒకటి వెహికల్ ఉండాలి కదా. అదే ఏంటి అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి కదా బాడీలో, అవి దీన్ని బాడీకి అందిస్తూ ఉంటాయి అన్నమాట. A recent trend in fish feeds into use higher levels of lipids in the diet. Although increasing dietary lipids can help reduce the high cost of diets by partially sparing protein in the feed, problems such as excessive fat deposit in the liver can decrease the health and marked quickly to fish. Marine fish oil are naturally high, అంటే greater than 30% in omega-3 highly unsaturated fatty acids and are excellent sources of lipids for the
manufacture of fish diets. Lipids from these marine oil also can have beneficial effects on human cardiovascular health. అంటే చూడండి మా నెక్స్ట్ ఈ లిపిడ్స్ ఈ ప్రస్తుతం ప్రజెంట్ డేస్లో అయితే కనుక ఫిష్కి ఎక్కువగా ఫీడ్గా ఏమి ఇస్తున్నారంటే లిపిడ్స్తో కలిసిన ఫుడ్ని యూజ్ చేస్తున్నారు. ఇలా ఎక్కువ కనుక ఇస్తే ఏమవుతుంది అంటే ఈ లిపిడ్స్ ఏం చేస్తాయి, పార్షియల్గా ప్రోటీన్ ఇచ్చే ఎనర్జీని ఇచ్చేస్తాయి. ఎందుకు, లిపిడ్స్లో ప్రోటీన్స్ స్టోర్ అయింటాయని చెప్పుకున్నాం కదా, అందుకని ప్రోటీన్స్ ఇవ్వకుండా ప్రజెంట్ డేస్లో లిపిడ్నే ఇచ్చేస్తున్నారు. కానీ ఇలా ఎక్కువ లిపిడ్స్ ఇచ్చేస్తూ వెళ్ళారనుకో, లిపిడ్స్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, హై డెన్సిటీ లెవెల్, లో డెన్సిటీ లెవెల్ ఫ్యాట్స్ ఉంటాయి కదా, అవి ఏమవుతాయంటే ఎక్కువ ఇచ్చిన దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఆ ఫిషెస్కి. ఎక్కువ లిపిడ్స్ ఒకవేళ ఇస్తే కనుక ఏమవుతుంది అంటే లివర్లో ఈ లిపిడ్స్ అన్నీ ఎక్కువైన లిపిడ్స్ అన్నీ ఏమవుతాయి, లివర్లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి. అలా స్టోర్ అయితే కనుక హెల్త్ కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. అలాగే ఈ లిపిడ్స్ ఎక్కువ బాడీలో మీట్లో ఎక్కువగా కలిసిపోయిన దానివల్ల మీట్ కూడా అంత టేస్టీగా ఉండదు. మార్కెట్లో కూడా దీనికి ప్రైస్ ఎలా అవుతుంది, డిక్రీజ్ అయిపోతూ ఉందన్నమాట ప్రజెంట్ డేస్లో. మెరైన్ ఫిషెస్ ఉన్నాయి కదా, మెరైన్లో ఫిషెస్ ఉంటాయి కదా సముద్రంలో, ఆ మెరైన్ ఫిషెస్ నుంచి ఆ లివర్ నుంచి తీసినటువంటి ఆయిల్ ఉంటుంది, ఫిష్ ఆయిల్ అంటూ ఉంటాం మనము. ఆయిల్లో ఏముంటుందంటే 30% కంటే ఎక్కువ ఒమేగా 3 హైలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చాలా అవసరం అన్నమాట. ఇవి 3 హైలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి మెరైన్ ఫిష్కు మంచి డైట్ అనమాట. ఓకేనా. ఒకవేళ వేరే ఎక్కడి నుంచి అయినా ఈ ఆయిల్ను తీసుకొచ్చి వేరే ఫుడ్తో కలిపి వీటికి ఆ ఫిషెస్కి డైట్ లాగా కూడా యూజ్ చేస్తారు అనమాట. ఇది హ్యూమన్ బీయింగ్స్ కూడా యూజ్ అవుతుంది ఈ ఫిష్ ఆయిల్ అనేది. ఓకేనా. ఈ ఆయిల్ కార్డియోవాస్కులర్ హెల్త్కి పనికొస్తుంది. అంటే హార్ట్కి సంబంధించినటువంటి డిసీజెస్కి సంబంధించి ఏదైనా సరే, హార్ట్కి సంబంధించింది వాల్వ్స్ బ్లాక్ అవ్వడమో, లేదా ఆర్టరీస్ వెయిన్స్ లోపల డయామీటర్ తగ్గిపోవడము అలాంటివి జరిగినప్పుడు ఈ ఫిష్ ఆయిల్తో గనక డైలీ డైట్లో తీసుకుంటే కనుక అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. అందుకే కార్డియోవాస్కులర్ హెల్త్కి కూడా హ్యూమన్ బీయింగ్స్లో పనికొస్తుంది అనమాట. ఈ విధంగా లిపిడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే బెనిఫిట్స్ కూడా ఉన్నాయమ్మా. ఈ లిపిడ్స్ అనేది ఎనర్జీని సబ్స్టిట్యూట్ చేయొచ్చు లిపిడ్స్ని. అంటే ప్రోటీన్స్ ప్లేస్లో లిపిడ్స్ కూడా ఇవ్వచ్చు, కానీ ఎక్కువ ఇస్తే కనుక ఫిషెస్కి ప్రాబ్లం వస్తుంది. అదే లివర్లో ఇదంతా ఎక్స్ట్రా అయినటువంటి ఈ ఆయిల్స్ అంతా వెళ్ళిపోయి లివర్లోకి వెళ్ళి చేరి ఆ లివర్ ఫంక్షన్స్ని ప్రాబ్లం అవుతుందన్నమాట. అప్పుడు లివర్ సరిగ్గా పనిచేయకపోతే మొత్తం బాడీకే ఎఫెక్ట్ వస్తుంది కదా, అందుకోసం అనేసి ఇంత ఎక్కువ ఇవ్వకూడదు అనమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే కనుక మెరైన్లో ఫిషెస్ ఉంటాయి కదా, ఆ ఫిషెస్ నుంచి తీసిన ఆయిల్ చాలా మంచి డైట్ అనమాట. దాంట్లో తక్కువ లో డెన్సిటీ ఫ్యాట్స్ ఉంటాయి అనమాట. తక్కువ డెన్సిటీ ఉండే ఫ్యాట్స్ ఉంటాయి దాంట్లో. అందుకోసం అనేసి దీన్ని ఫిషెస్కి ఇవ్వచ్చు, మనం హ్యూమన్ బీయింగ్స్ కూడా తీసుకోవచ్చు. హ్యూమన్స్కి అయితే కనుక కార్డియోవాస్కులర్ హెల్త్కి చాలా, అంటే హార్ట్కు సంబంధించి చాలా మంచిది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ డైట్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటివంటే స్టార్చ్ అండ్ షుగర్స్ ఆర్ ద మోస్ట్ ఎకనామికల్ అండ్ inexpensive source of energy for fish diets. Although not essential, carbohydrates are included in aquaculture diet to reduce feed cost and for their binding activity during feed manufacture. Okay na. Dietary starches are useful in the extension manufacture of floating feeds. Cooking starch during the extraction process makes it more biologically available to fish. In fish, carbohydrates are stored as glycogen that can be mobilized to safety energy demands. They are a major energy source for animals but are not used efficiently by fish. For example,
Mammals can extra about 4 kilocalories of energy from 1 gram of carbohydrates, whereas fish can only extract for 1.6 kilocalories from the amount of carbohydrates. Up to about 20% of diet carbohydrates can be fish by used. అంటే చూడండి, అంటే ఇక్కడ కార్బోహైడ్రేట్స్ గురించి ఆల్రెడీ మనకు తెలిసిందే. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? స్టార్చ్ అండ్ షుగరే ఉంటాయి కార్బోహైడ్రేట్స్లో ఎక్కువగా. కానీ ఇవి ఫిషెస్కి చాలా మంచి డైట్ అనమాట. ఈ కార్బోహైడ్రేట్స్ని వేరే ఫుడ్తో కలిపి ఇస్తే కనుక ఇస్తే కనుక ఫిషెస్కి చాలా బెనిఫిట్ అనమాట. ఎందుకు కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ ఇస్తారు అంటే, మనం కూడా హ్యూమన్ బీయింగ్స్ కూడా తినే ఫుడ్లో అంత కార్బోహైడ్రేటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఎనర్జీని బాగా ఇస్తుంది కదా, అందుకని కార్బోహైడ్రేట్లే ఎక్కువ తీసుకుంటారు హ్యూమన్ బీయింగ్స్ కూడా. అన్ని అనిమల్స్ ఎక్కువగా కార్బోహైడ్రేట్సే తీసుకుంటారు. ఎందుకు? దీని కాస్ట్ తక్కువ, ఎక్కువ ఎనర్జీ ఇస్తారు. ప్రోటీన్, లిపిడ్స్ కనుక కంపేర్ చేస్తే అవి రెండు కాస్ట్ ఎక్కువ, ఎనర్జీ ఇస్తాయి కానీ కాస్ట్ ఎక్కువ. ఇవి కాస్ట్ తక్కువ, మంచి ఎనర్జీని ఇస్తాయి కాబట్టి దీన్నే యూజ్ చేస్తారనమాట అన్ని అనిమల్స్. ఒకసారి ఏవైనా సరే కొన్ని టైప్స్ ఆఫ్ ఫీడ్స్ ఉన్నాయనుకో, ఇవి ఏమవుతాయి, ఒక్కొక్కసారి నీటిలో తేలిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్కి సంబంధించిన ఏదైనా ఫీడ్ వేసినామనుకో వాటర్లో, అవి తేలుతాయి కదా, అప్పుడు కింద ఉండేటటువంటి డీప్లో ఉండేటటువంటి ఫిషెస్కి ఈ ఫుడ్ అనేది అందదు. అలాంటప్పుడు ఏం చేస్తాయంటే, అలా తేలేటటువంటి ఫుడ్ను కార్బోహైడ్రేట్స్తో మిక్స్ చేసి ఇస్తే కనుక కార్బోహైడ్రేట్కి ఎక్కువ వెయిట్ ఉంటుంది కదా, అందుకని కిందకి పోతుంది అది. వాటితో కలిపిస్తే ఏదైతే కనుక వాటికి అందలేదు అనుకున్నామో అలాంటి ఫుడ్ని కార్బోహైడ్రేట్స్లో మిక్స్ చేసి ఇస్తే కనుక అది అన్నీ ఎక్కడైనా ఉన్ని ఫిష్ వాటికన్నిటికీ అందుతుంది అనమాట. కార్బోహైడ్రేట్ను జనరల్గా బాడీలో మనం ఎక్కువ ఫుడ్ తింటాం కదా ఒక్కొక్కసారి, అలాంటప్పుడు ఏమవుతుంది, గ్లైకోజన్గా కన్వర్ట్ అయ్యేసి బాడీలో స్టాక్ ఉంటుంది కదా, అవసరమైనప్పుడు ఎప్పుడన్నా మనము ఫాస్టింగ్స్ ఉంటాం కదా, అలాంటి టైంలో ఫుడ్ తీసుకోం కదా, అలాంటప్పుడు ఈ గ్లైకోజన్ మళ్ళీ గ్లూకోజ్గా చేంజ్ చేసుకుని బాడీకి ఎనర్జీ అనేది సప్లై అవుతుంటుంది. సేమ్ అట్లే ఆ ఫిషెస్కి కూడా కార్బోహైడ్రేట్ను బాడీలో గ్లూకోజ్ ఫామ్లో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు యూస్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. మ్యామల్స్ చూడండి, 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని తీసుకుంటే దాంట్లో 4 కిలో క్యాలరీస్ని యూజ్ చేసేసుకుంటాయి. ఓకేనా, అలాగే ఫిష్ని కనుక చూసినామనుకో, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ని కనుక తీసుకున్నామనుకో దాంట్లో 1.6 కిలో క్యాలరీస్ మాత్రమే తీసుకుంటాయి, చాలా తక్కువ. అంటే అవి తీసుకునే కెపాసిటీ సరిగ్గా తీసుకోలేవన్నమాట. ఓకేనా, జనరల్గా ఫిషెస్కి జనరల్గా ఏ ఫిష్ అయినా కావచ్చు, అది ఏ స్పీసెస్ అయినా కావచ్చు, వాటికి 20% కార్బోహైడ్రేట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట డైట్లో. ఒకవేళ 100% ఇస్తున్నాము అంటే దాంట్లో 20% కార్బోహైడ్రేటే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇలా కార్బోహైడ్రేట్స్ జనరల్గా స్టార్చ్, షుగరే ఈ కార్బోహైడ్రేట్స్ అన్నిట్లో జనరల్గా మనకు తెలిసినటువంటి రైస్లో దొరుకుతుంది. అలాగే రైస్, ఆ తర్వాత పొటాటో, ఇవన్నీ మనకు తెలిసినట్టే కదా, వాటిలో అంతా కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి కదా. వీటికి ఇచ్చే ఫుడ్ ఆ రైస్ కార్బోహైడ్రేట్లు ఇవ్వరు, ఆ కార్బోహైడ్రేట్ ఉండే ఫీడ్స్ ఏమన్నా ఇస్తారనమాట. ఓకేనా, అలా ఈ కార్బోహైడ్రేట్ ఉండే ఫీడ్ ఏది జనరల్గా మనకు తెలిసి ఉంటుంది, అదే బియ్యం నుంచి పొట్టు వస్తుంది కదా, అది కూడా దీనికి ఫీడే. ఓకేనా, నెక్స్ట్ విటమిన్స్, మినరల్స్. విటమిన్స్ చూడండి, జనరల్గా మనకు విటమిన్స్ అనేది ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం. జనరల్గా విటమిన్స్ 2 టైప్స్ కదా, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కదా, వాటి గురించే ఇప్పుడు చూద్దాము. ఈ విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్ నెసెసరీ ఇన్ ద డైట్ ఫర్ normal fish growth and health. They often are not synthesized by fish and must be supplied in the diet. The two groups of vitamins are water soluble and fat soluble vitamins. Water soluble vitamins included the B vitamin complex, అదే అయినటువంటి కొలిన్, ఐనోసిటాలు, ఫ్యాటీ యాసిడ్స్, ప్యాంథోటెనిక్ యాసిడ్, బయోటిన్, ఆస్కార్బిక్ యాసిడ్,
vitamin C. Ascorbic acid ante vitamin C. Of these vitamins, C probably in the most important because it is powerful accident and helps the immune system. అంటే చూడండి మీకు తెలిసిందేదే ద విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అంటే డిఫరెన్స్ ఏంటి అంటే చూడండి, ఆర్గానిక్ కాంపౌండ్ అంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్ లో కార్బన్ గనక కలిసి ఉంటే, కార్బన్ అనేది ఉంటే గనక వాటిని ఆర్గానిక్ మ్యాటర్స్ అంటారు. ఇన్ఆర్గానిక్ అంటే కార్బన్ అనేది ఉండదన్నమాట. కార్బన్ అనేది అయితే కనుక ఉండదు ఇన్ఆర్గానిక్లో. ఆర్గానిక్లో అయితే కనుక కార్బన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ విటమిన్స్ ఉన్నాయి కదా, ఇవి విటమిన్స్ ఫిష్ హెల్త్కి గ్రోత్కి మంచిదన్నమాట. విటమిన్స్ జనరల్గా 2 గ్రూప్స్లో దొరుకుతాయి, మనకు తెలిసిందే. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్కి సంబంధించి బి విటమిన్ అంటే బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్స్ 2 టైప్స్ ఉన్నాయి. బి కాంప్లెక్స్లో చాలా ఉన్నాయి, లైక్ కోలిన్, ఐనోసిటాన్, ఫోలిక్ యాసిడ్, ఫ్యాంటోటెనిక్ యాసిడ్, బయోటిన్. ఇవి చాలా చాలా నెసెసరీ అన్నమాట. ఎందుకంటే ఇవి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్గా అంటే ఏంటంటే మన బాడీలో రాడికల్స్ ఉంటాయి. రాడికల్స్ అంటే ఏంటంటే ఏవైనా సరే మన బాడీలో ఉండేటివి సింగిల్గా, ఇప్పుడు ఓటు అనుకోండి, ఒక ఓనే ఉండిందనుకో, వాటిని ఏమంటారంటే రాడికల్స్ అంటారు. 2 కలిసి ఉంటేనే మాలిక్యూల్ అంటారు. ఒకటి సింగిల్గా ఉంటే వాటిని రాడికల్స్ అంటారు. ఇవి రాడికల్స్ బాడీలో కనుక ఉన్నాయనుకో, అవి బాడీకి చాలా డేంజరు. అప్పుడు బాడీ అది ఏదైనా సరే అనిమల్ చనిపోతుంది అనమాట. ఒకవేళ ఇలాంటివి ఏమన్నా ఉంటే గనక ఈ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి అని చెప్పుకున్నాం కదా. ఇవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి. అంటే ఈ సింగిల్గా ఉండే వాటిని ఏం చేస్తాయి అంటే బయటికి పంపించేస్తాయి, బాడీలో నుంచి బయటికి పంపించేస్తాయి అనమాట. దీన్నే యాంటీ ఆక్సిడెంట్ రోల్ అంటారు దీన్ని. ఓకేనా. రాడికల్స్, ఫ్రీ రాడికల్స్ అంటే ఒక్కొక్కటి ఉండేటటువంటి ఫ్రీగా ఉంటాయి అవి. అంటే ఏదో ఒక దాంతో బైండ్ అవ్వకుండా మాలిక్యూల్ లాగా కాకుండా సింగిల్గా ఉంటాయి. ఇవి ఉండకూడదు బాడీలో. ఇవి ఉంటే కనుక హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్గా వాటర్ సాల్యుబుల్స్ అనేది పనిచేసి ఇలాంటి సింగిల్గా ఉండే వాటిని బయటికి పంపించేస్తూ ఉంటాయన్నమాట. అలాగే చూడండి, ఈ నెక్స్ట్ విటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటాం కదా. ఈ విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. అదే ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అనమాట విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్. అందుకే మనకు కరోనా టైంలో సి విటమిన్ ఉండేవి తినండి అన్నారు. ఎందుకు? హెల్త్కి చాలా ఇంపార్టెంట్. హెల్త్కి కానీ ఇమ్యూన్ సిస్టమ్ మీద ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఓకేనా. అంటే సిట్రస్ టైప్కి సంబంధించినటువంటివి ఎక్కువ తినండి అని చెప్పారు కదా, ఎందుకంటే ఇవి ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేస్తాయి కాబట్టి. ఓకేనా. ద ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఇంక్లూడ్ ఏ విటమిన్ డిఈకే అంతే కదా. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మీకు తెలిసిండేది ఏ విటమిన్ అండ్ డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్. ఓకేనా. ఏ విటమిన్ ఏమంటారంటే రెటినాల్ అంటారు. అలాగే ఏ విటమిన్ రెటినాల్ రెస్పాన్సిబుల్ ఫర్ విజన్ అంతే కదా. డి విటమిన్ కాల్సిఫెరాల్స్, ఇవి బోన్ ఇంటెగ్రిటీని కాపాడుతూ ఉంటాయి. ఈ విటమిన్స్ టోకోఫెరాల్ యాక్సిడెంట్గా పనిచేస్తాయి. ఇవి కూడా యాంటీ ఆక్సిడెంట్గా. పైన సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి అని చెప్పాం కదా, అలాంటి రోలే ఈ విటమిన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. కే విటమిన్ సచ్ యాజ్ అడైన్ అంటే ఏంటంటే బ్లడ్ క్లాటింగ్, స్కిన్ integrity of these vitamin E receive the most attention of its important role and an accident. Now, deficiency of each vitamin has certain specific symptoms, but reduced growth is the most common symptom of any vitamin deficiency. స్కోలియోసిస్ అంటే బ్యాక్ బోన్ అనేది బెండ్ అయిపోతుంది అనమాట, వంగిపోతుంది. అండ్ డార్క్
Dark coloration may result from deficiency of ascorbic acid and folic acid vitamins respectively. అంటే చూడండి ఇక్కడ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ తెలిసి ఉంటుంది. ఏ విటమిన్, డి, ఈ అండ్ కే విటమిన్ కదా. ఏ విటమిన్ ఏమంటారు? రెటినాల్ అంటారు. ఇది విజన్కి అంటే కదా, ఏ విటమిన్ లేదు అందుకే కంటి చూపు లేదు అంటూ ఉంటారు చూడండి. అదే డి విటమిన్ గాల్సిఫెరాల్ అనమాట. ఇది బోన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, అంటే బోన్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండడానికి ఇది మెయిన్ అనమాట. అలాగే కే విటమిన్ చూడండి, కే విటమిన్ ఏమంటారంటే ట్రోకోఫెరాల్ అంటారు. ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్గా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కే విటమిన్, దీన్ని ఏమంటారంటే మెనా ఐడిన్ అంటారు. ఇది దేనికి అంటే బ్లడ్ క్లాటింగ్కి అండ్ స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట కే విటమిన్. వీటిలో ఏ విటమిన్ అది సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ కావచ్చు, ఫ్యాట్ సాల్యుబుల్ కావచ్చు. ఏదైనా సరే ప్రాబ్లం అయిందంటే ఏ విటమిన్ లేకపోయినా సరే ఆ డైట్లో కన్నా లేకపోతే డెఫిషియన్సీ వస్తుంది. ఏదో ఒక డిసీజ్ అనేది వచ్చి సిమ్టమ్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట ఖచ్చితంగా. ఏ విటమిన్, డి విటమిన్ బాడీలో తయారవ్వవు, ఆల్మోస్ట్ బయట నుంచే తీసుకోవాలన్నమాట ఈ విటమిన్స్ అనేటివి. ఓకేనా. స్కోలియోసిస్ అనేది ఒక డిసీజ్ అనమాట. స్కోలియోసిస్ అంటే ఏంటంటే బ్యాక్ బోన్ ఉంటుంది కదా, అది బెండ్ అవుతుంది అనమాట. ఇది బెండ్ అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే ఆస్కార్బిక్ యాసిడ్ డెఫిషియన్సీ కూడా వస్తుంది అనమాట. డార్క్గా మీట్ అనేది డార్క్గా అయిపోతుంది. అంటే చూడండి, ఆ ఫోలిక్ యాసిడ్ వల్ల ఏమవుతుంది, మీట్ డార్క్గా అయిపోతుంది, మీట్ అనేది డార్క్గా అయిపోతుంది. అలాగే ఆస్కార్బిక్ యాసిడ్ వల్ల ఏమవుతుంది అంటే స్కోలియోసిస్ వస్తుంది, అంటే కన్నా బెండ్ అయిపోతుంది బ్యాక్ బోన్ అనేది ఫిషెస్లో. అంటే ఫిషెస్ ఇట్లా స్ట్రైట్గా ఉండకుండా ఇట్లా కొంచెం కరువు ఉన్నట్టుగా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి మినరల్స్. నెక్స్ట్ వన్ మినరల్స్. మినరల్స్ అనేవి ఇనార్గానిక్ ఎలిమెంట్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లాస్ట్ వన్ మినరల్స్. Minerals are inorganic elements necessary in the diet for normal body functions. They can be divided into two groups. That is macro and macro minerals and micro minerals based on the quantity required in the diet and the amount present in fish. Common macro minerals are sodium chloride, potassium and phosphorus. These minerals regulate osmotic balance and aid in bone formation and integrity. ఓకేనా. అంటే చూడండి మా, మినరల్స్ జనరల్గా ఇనార్గానిక్ ఎలిమెంట్స్. ఆర్గానిక్కి ఇనార్గానిక్కి డిఫరెన్స్ చెప్పాను నేను. ఆర్గానిక్ అంటే కార్బన్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్ ఉంటాయి, అలాగే ఇనార్గానిక్ అంటే కార్బన్ అనేది ఇక్కడ కనపడదు అనమాట. ఓకేనా. ఇవి కూడా బాడీకి నార్మల్ ఫంక్షన్ అవ్వాలి అంటే, బాడీ జనరల్గా డిసీజెస్ లేకుండా బాగా ఉండాలి అంటే మినరల్స్ కూడా చాలా అవసరం అనమాట. జనరల్గా ఈ మినరల్స్ని 2 గ్రూప్స్గా చేశారమ్మా. అదే మ్యాక్రో మినరల్స్ అండ్ మైక్రో మినరల్స్. ఈ మ్యాక్రో మినరల్స్ ఏంటి అంటే సోడియము, క్లోరైడ్, పొటాషియం, ఫాస్ఫరస్. ఇవి ఏం చేస్తాయి అంటే ఆస్మా రెగ్యులేషన్ని యూజ్ చేస్తాయి అనమాట. ఆస్మా రెగ్యులేషన్ని కంట్రోల్ చేస్తాయి. ఆస్మా రెగ్యులేషన్ అంటే ఏంటి, ఏదైనా బయటకు వెళ్తే ఒకటి లోపలికి వెళ్ళాలి, బ్యాలెన్స్ అవ్వడం అనమాట. దీన్ని ఏమంటారంటే ఆస్మా రెగ్యులేషన్ అంటారు. ఇలా ఆస్మా రెగ్యులేషన్కి అలాగే బోన్ ఫంక్షన్ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఈ మ్యాక్రో మినరల్స్ అనేటివి యూజ్ అవుతాయి. అలాగే మైక్రో మినరల్స్ ఇవి తక్కువ. నెక్స్ట్ చూడండి, మైక్రో యానిమల్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ అమౌంట్ యాజ్ component in enzymes hormone system. Common trace minerals are copper, chromium, iodine, zinc and selenium. Fish can absorb many minerals directly from the water through their gills and skin, allowing them to compensate to some extent for mineral డెఫిషియన్సీ ఇన్ దే డైట్. అంటే చూడండి, ఈ మైక్రో మినరల్స్ లైక్ ఎలా ఉంటాయి అంటే, మైక్రో మినరల్స్ ఇవి ఎగ్జాంపుల్కి ఇందాక చెప్పుకున్నాం మనము. మైక్రో మినరల్స్కి అవే ఏవి అంటే మైక్రో మినరల్స్కి సంబంధించినవి కాపరు,
క్రోమియము, అయోడిన్, జింకు, సెలీనియం ఇవన్నీ కూడా మైక్రో మినరల్సే అన్నమాట. ఇవి తక్కువ అమౌంట్లో బాడీకి అవసరమవుతాయి. అంటే బాడీకి నెసెసిటీని బేస్ చేసుకొని మినరల్స్ 2 టైప్స్, ఎక్కువ క్వాంటిటీలో అవసరమయ్యేటివి, తక్కువ క్వాంటిటీలో అవసరమయ్యేటివి. ఎక్కువ క్వాంటిటీలో అవసరమయ్యే దాన్ని మ్యాక్రో మినరల్స్ అంటారు. తక్కువ క్వాంటిటీలో సరిపోయే వాటిని మైక్రో మినరల్స్ అంటారు. మ్యాక్రో మినరల్స్ సోడియము, క్లోరైడు, పొటాషియము, ఫాస్ఫరస్ అని చెప్పుకున్నాం కదా. అలాగే మైక్రో మినరల్స్ అయితే కనుక కాఫరు, క్రోమియము, అయోడిన్, జింక్, సెలీనియం ఇవి అన్నమాట. ఇవి ఏం చేస్తాయి, ఎందుకు మైక్రో మినరల్స్ అంటే కనుక ఎంజైమ్ సిస్టము, హార్మోన్ సిస్టము అవి కరెక్ట్గా పనిచేయాలి అంటే వాటి నుంచి ఆ ఎంజైమ్ నుంచి రిలీజ్ అయ్యే ఆ గ్లాండ్స్, అలాగే హార్మోన్ ఎండోక్రైన్ గ్లాండ్స్ కరెక్ట్గా ఉండాలి. అవి కరెక్ట్గా అవసరమైనప్పుడు రిలీజ్ అంటే సెక్రిషన్ అవ్వాలి అంటే ఈ మైక్రో మినరల్స్ అనేటివి చాలా అవసరం అనమాట. జనరల్గా అయితే కనుక ఫిష్ వాటర్ నుంచి అబ్జర్వ్ చేసేసుకుంటాయి ఈ మినరల్స్. జనరల్గా ఆ మినరల్స్ని బయట నుంచి ఇవ్వాల్సిన పని ఉండదు, ఎందుకంటే వాటర్లో ఉంటాయి. జనరల్గా మనం తాగే వాటర్లో, ఏ వాటర్లో అయినా ఉంటాయి, కానీ వాటి పర్సంటేజ్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. కానీ ప్రతి వాటర్లోనూ ఇవి ఉంటాయన్నమాట. ఇవి మినరల్స్ పెద్దగా బయట నుంచి ఇచ్చే అవసరం అయితే ఉండదన్నమాట. ఓకేనా. ఇవి ఫిషెస్ అయితే కనుక గిల్స్ నుంచి, స్కిన్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి. స్కిన్ నుంచి అయితే డిఫ్యూషన్ మెథడ్లో తీసుకుంటాయి. గిల్స్ నుంచి అంటే వాటర్ ఫ్లోయింగ్ అనేది జరుగుతుంది కదా, బయటికి లోపలికి వెళ్తూ ఉంటుంది కదా, దాని నుంచి తీసేసుకుంటాయి అనమాట. అంటే వాటర్లోనే ఇవన్నీ ఉంటాయి కనుక వీటిని బయట నుండి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు. ఓకేనా. ఫస్ట్ చూడండి, మనము ఏం డిస్కస్ చేసుకున్నాము ఈ క్లాస్లో. మనకు ఇది ఏంటంటే ప్రిన్సిపల్ ఫుడ్ అంటే ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఫుడ్, అది కూడా ఆర్టిఫిషియల్ అంటే బయట నుంచి ఇచ్చేటివి కొన్ని అలాగే ఉంటాయన్నమాట. ఇవే ఫస్ట్ ఏమేమి చెప్పుకున్నాము, ఎంత ఉండాలి, ఏముండాలి అని చెప్పుకున్నాం కదా. ఎందుకు ఇవన్నీ దేనికి అవసరమవుతాయి అనే దాని గురించి చదువుకున్నాం కదా. ఫస్ట్ చూడండి, మనకు జనరల్గా బయట నుంచి ఇచ్చేటివి ఏవి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అంటే ఫ్యాట్స్, లిపిడ్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఖచ్చితంగా వాటి ఫిష్ గ్రోత్కి ప్లస్ అలాగే అవి బాగా హెల్తీగా ఉండాలంటే ఇవన్నీ ఇవ్వాలనుకున్నాం కదా. అంటే ఆల్రెడీ వాటికి న్యాచురల్గా దొరికే ఫుడ్తో పాటు ఇవి బయట నుండి అంటే సప్లిమెంటరీ ఫుడ్గా ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పుకున్నాం కదా. ఓకేనా. ప్రోటీన్స్ అంటే మనకు తెలిసిండేదే. ప్రోటీన్స్ దేంతో బిల్డప్ అయింది, అమైనో యాసిడ్స్ కదా. అమైనో యాసిడ్స్ అవి లింక్ అయ్యేటటువంటి దాన్ని బేస్ చేసుకొని అమైనో యాసిడ్స్ డిఫరెంట్గా మనకి 200 వరకు ఉన్నాయన్నమాట. కానీ దాంట్లో 20 అమైనో యాసిడ్స్ మాత్రం సరిపోతాయి. 20 అమైనో యాసిడ్స్ సరిపోతాయి కాదు, 20 అమైనో యాసిడ్స్ అందరిలోనూ ఉంటాయి. అన్ని యానిమల్స్లోనూ కామన్గా ఉంటాయి అన్నమాట. ఈ ప్రోటీన్ లెవెల్స్ ఫిష్ ఉండేటటువంటి స్పీసెస్ని బేస్ చేసుకొని, అలాగే సైజుని బేస్ చేసుకొని రిక్వైర్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటాయని చెప్పుకున్నాం కదా. అలాగే ఫిషెస్ హెర్బివోరస్గాను ఉంటాయి, ఆమ్నివోరస్గా ఉంటాయి, కార్నివోరస్గా కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ కార్నివోరస్ కంటే హెర్బివోరస్కి, ఆమ్నివోరస్కి ప్రోటీన్ యొక్క నెసెసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాము. అలాగే చిన్నప్పుడు అంటే చిన్నగా ఉన్నప్పుడు అంటే చిన్నపిల్లలప్పుడు ఫిషెస్కి ఎక్కువ ప్రోటీన్స్ అవసరం, ఎందుకంటే బాడీ అనేది తయారవ్వాలి. అలాగే అడల్ట్ అయిన తర్వాత పెద్ద అవసరం ఉంటుంది, అంటే వాట్ అంత ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇది ప్రోటీన్స్ గురించి. లిపిడ్స్ గురించి చూస్తే కనుక ఈ లిపిడ్స్ ఎక్కువ న్యూట్రిషన్స్, ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి అన్నమాట. ఇవి ఎందుకంటే ఈ ఎనర్జీని స్టోర్ చేస్తాయి కాబట్టి. ఓకేనా. అవసరమైనప్పుడు వాడుకోవచ్చు, కానీ ఇవి ఎక్కువ అవ్వకూడదు అని చెప్పుకున్నాం మనకు. ఎందుకు లిపిడ్స్ ఎక్కువ ఇస్తున్నారు ప్రజెంట్ డేస్లో, ఎందుకు అంటే ఆ ప్రోటీన్స్ ప్లేస్లో దీన్ని రిప్లేస్ చేస్తున్నారు కదా. అందుకోసం అనేసి ఒకవేళ లిపిడ్స్ అంటే ఆయిల్లే కదా, లిపిడ్లో ఎక్కువ ఆయిల్స్ ఉంటాయి కదా, అవి లివర్లోకి వెళ్ళి లివర్ పాడు చేస్తూ ఉంటాయి. లివర్కి సంబంధించినటువంటి డిసీజెస్ కూడా వస్తున్నాయి కదా ప్రజెంట్ డేస్లో. మనకు మెరైన్ ఫిష్ ఆయిల్ అనేది ఉంటుంది. ఆ మెరైన్ ఫిష్ ఆయిల్ అయితే కనుక ఫిషెస్ కూడా మంచి డైట్. అలాగే హ్యూమన్ బీయింగ్స్ కూడా కార్డియోవాస్కులర్ హెల్త్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ చూడండి, కార్బోహైడ్రేట్స్లో ఏముంటాయి, మెయిన్గా స్టార్చ్ అండ్ షుగర్సే కదా ఉంటాయి ఈ కార్బోహైడ్రేట్స్లో.
ఈ కార్బోహైడ్రేట్స్ చూడండి, ఏమన్నా సరిగ్గా లేనటువంటి అంటే వాటర్లో తేలుతుండేటటువంటి ఫుడ్ మెటీరియల్కి ఈ కార్బోహైడ్రేట్స్ని మిక్స్ చేసి ఇస్తే కనుక అన్నిటికీ బాగా అందుతాయి అని చెప్పుకున్నాం కదా. అలాగే 1 గ్రామ్ కార్బోహైడ్రేట్లో 4 కిలో క్యాలరీస్ని హ్యూమన్ బీయింగ్స్ కనుక, అదే మ్యామల్స్ కనుక యూజ్ చేసుకుంటే, ఈ ఫిషెస్ కేవలం 1 గ్రామ్లో 1.6 కిలో క్యాలరీస్ మాత్రమే తీసుకుంటాయి అన్నమాట. ఎన్ని తీసుకున్నా కానీ జనరల్గా వీటికి ఎన్ని కావాలి అంటే 20% ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ అనేటివి ఉండాలి. ఇంకా విటమిన్స్ గురించి ఇందాక చెప్పుకున్నాము, వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేసి. ఓకేనా. నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లో బి కాంప్లెక్స్ అండ్ సి ఉంటుంది. ఈ సి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అలాగే ఆ ఇమ్యూన్ సిస్టమ్ను కూడా ఇది మంచిగా చేస్తుంది అనేసి. అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ ఏడిఈకే అని ఉంటాయనేసి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క విజన్కి, అలాగే బోను సరిగ్గా ఉండడానికి, యాంటీ ఆక్సిడెంట్గా బ్లడ్ క్లాట్ అవ్వకుండా, అలాగే స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ విటమిన్స్. ఏదైతే డెఫిషియన్సీ వస్తుందో దానికి సంబంధించినటువంటి డిసీజెస్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మినరల్స్ జనరల్గా 2 టైప్స్. అదే ఏంటి అదే మ్యాక్రో అండ్ మైక్రో. మ్యాక్రో ఎక్కువ క్వాంటిటీలో కావాలి, మైక్రో అనేది తక్కువ క్వాంటిటీలో అయినా కూడా సరిపోతుంది. ఓకేనా.